యూపీ వారియర్స్ గురించి చెప్పాలంటే వాళ్ళు ఇంట్రెస్టింగ్ స్టేజ్లో ఉన్నారు. సీజన్ స్టార్టింగ్లో 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. కానీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్ని వరుసగా ఓడించి ఇప్పుడు గుజరాత్ మీద హ్యాట్రిక్ విక్టరీ కొట్టడానికి రెడీగా ఉన్నారు. కెప్టెన్ మెగ్లానింగ్ టీంను అద్భుతంగా లీడ్ చేస్తున్నారు. మరోవైపు గుజరాత్ గెయిన్స్ పరిస్థితి దీనికి పూర్తిగా ఆపోజిట్గా ఉంది. వాళ్ళు లాస్ట్ 3 మ్యాచ్ల్లోనూ ఓడిపోయి చాలా ప్రెషర్లో ఉన్నారు. ముఖ్యంగా లాస్ట్ 2 మ్యాచ్ల్లో ఆర్సీబీ చేతిలో ఓడిపోవడం వాళ్ళ కాన్ఫిడెన్స్ని బాగా దెబ్బతీసింది. ఈరోజు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు గుజరాత్ టీం అనాలిసిస్ చూద్దాం. గుజరాత్కు ఉన్న మెయిన్ ప్రాబ్లం బౌలింగ్. ఈ సీజన్లో అత్యంత చెత్త ఎకానమీ రేటు గుజరాత్దే. వాళ్ళు బౌలర్లు ఎకానమీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. అలాగే ఫీల్డింగ్లో కూడా చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. క్యాచెస్ డ్రాప్ చేస్తున్నారు. కెప్టెన్ యాష్ గార్డ్నర్ చెప్పినట్లు చిన్న చిన్న మూమెంట్స్ని గెలవలేకపోవడం వల్ల మ్యాచ్లు ఓడిపోతున్నాము అన్నారు. బ్యాటింగ్లో పూర్తిగా ఓవర్సీస్ ప్లేయర్స్ మీదే డిపెండ్ అవుతున్నారు. సోఫియా డెవెన్, గార్డ్నర్ పర్వాలేదు అనిపిస్తున్న కెప్టెన్ బెత్మూని ఇంకా ఫామ్లోకి రావాల్సి ఉంది. ఇక యూపీ వారియర్స్ విషయానికి వస్తే వాళ్ళు మంచి మూమెంటంలో ఉన్నారు. వీళ్ళ బలం స్పిన్ బౌలింగ్. దీప్తి శర్మ, సోఫియా ఎక్లెస్టాన్, ట్రాయన్ మరియు ఆశా శోభన ఈ నలుగురు స్పిన్నర్లు వడోదరా పిచ్ మీద గుజరాత్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టే ఛాన్స్ ఉంది. అయితే యూపీ వారియర్స్ కున్న ఒకే ఒక మైనస్ కిరణ్ నగవేరా ఫామ్. తను లాస్ట్ 3 ఇన్నింగ్స్లో 2 సార్లు డకౌట్ అయింది. యావరేజ్ కేవలం 3.20గా ఉంది. ఈ రోజు ఆమె ప్లేస్లో యంగ్ ప్లేయర్ టీ త్రిషాని తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే శ్వేతా షరావత్ కూడా బ్యాట్తో రాణించాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఎవరు గెలుస్తారు? నా ప్రిడిక్షన్ ప్రకారం పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి వరల్డ్ క్లాస్ స్పిన్ అటాక్ ఉన్న యూపీ వారియర్స్ గెలిచే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి.